వరంగల్ జనజాతర సభకు మరికొద్ది గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనతో కడియం శ్రీహరి స్టేషన్ కనుపూర్ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. సార్ నమస్తే, ఎట్లా ఉండబోతోంది జనజాతర సభ, అసలు షెడ్యూల్ ఏంది? ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మడికొండ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనజాతర సభ నిర్వహిస్తున్నాం. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయినాయి. మధ్యాహ్నం 3 గంటలకు పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సభకు 1,00,000 మందికి మించి ప్రజలు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తున్నది. ఊహించిన దానికంటే ఎక్కువ జనం వచ్చే అవకాశం ఉన్నది. 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జనజాతర సభ జయప్రదం కాబోతున్నారు. ప్రచార పర్వం అంటే మేము ఏం చేస్తాం ప్రజలకని చెప్పుకుంటాం, లేకపోతే మేము గతంలో చేసామని చెప్పుకుంటాం. అవన్నీ వదిలిపెట్టి వరంగల్లోనే ప్రత్యక్షంగా ఒక వ్యక్తిగత విమర్శలు చేయడం, అసలు మీరు ఒక రాజకీయ సీనియర్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? అసలు రాజకీయ పార్టీలకు విధానాలు లేనప్పుడు, చేసినవి లేనప్పుడు, లేదా ఏం చేయబోతున్నామో చెప్పలేనప్పుడు దిగజారి నీచపు రాజకీయాలు చేస్తున్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వరంగల్ ప్రజలు విజ్ఞులు, మేధావులు, అనేక విషయాలను చక్కగా అవగాహన చేసుకునే రాజకీయ చైతన్యం ఉన్న ప్రజలు. తప్పకుండా ఎవరైతే దిగజారి మాట్లాడుతున్నారో, ఎవరైతే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి ఎన్నికలలో గుణపాఠం చెప్తారు. 420 హామీలు అంటూ ఓవైపు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దానికి ఈ రోజున టీపీసీ చీఫ్ హోదా లోపల హాజరవుతున్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారా? ఓరుగల్ నుంచి ప్రతిపక్షాలకి ఏం సూచన అవుతుంది? ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు అనేది నేను ఎలా చెప్తాను, కానీ తప్పకుండా బీజేపీ, బీఆర్ఎస్ చేసే విమర్శలకు ఘాటైన సమాధానం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించమని అధికారం ఇస్తే మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసి కుటుంబం మొత్తము తెలంగాణను గుప్పిట్లో పెట్టుకొని అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డది వాస్తవం. ఇక మేమేమి తప్పు చేయలేదు, మాకేం సంబంధం లేదు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే సాక్షాత్తు కేసీఆర్ కూతురు లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉంది. దాన్ని మరిపించడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే నానా తంటాలు పడుతున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కానీ ప్రజలకు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ అనేక అవినీతి ఆరోపణలు, అనేక భూ కబ్జాలకు సంబంధించిన విషయాలు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయాలు, ఢిల్లీ లిక్కర్ కేసు లాంటి విషయాలు, ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మాకెవరు ఎదురు లేరనే విధంగా వ్యవహరించిళ్ళు. దానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుతూ కడియం శ్రీహరి టార్గెటింగ్ ఆయన కూడా మాట్లాడారు, కుట్రదారుడని మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ వల్ల జాగ్రత్త ఉండాలని చెప్పారు. ఈ సభతోని కడియం శ్రీహరి వెంటే కాంగ్రెస్ పార్టీ ఉందని ఒక సూచన పోతుందంట. కాంగ్రెస్ పార్టీ వెంట కడియం శ్రీహరి ఉన్నాడు, కడియం శ్రీహరి వెంట కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం మాకుంది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. కాంగ్రెస్ పార్టీ నియమావళికి కట్టుబడి నేను పనిచేస్తాను. నాతో ఆయన మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాను. వరంగల్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలలో కూడా మా ఎమ్మెల్యేలు ఉన్నారు. 100% 2 లక్షలకు పైచిలుకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్య గెలవబోతున్నది. 2వ స్థానం కొరకు మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడవలసి ఉంటుంది. ఇది మొత్తంగా కడియం శ్రీహరి స్పందన చూసాం. ఈ రోజున 1,00,000కు పైగా శ్రేణులు జనజాతర సభకు తరలి రాబోతున్నారు. అదేవిధంగా కడియం కావ్య కూడా వరంగల్ ఎంపీగా అత్యధిక మేయర్తో గెలవబోతున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.